హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇదేంటో కొత్త ప్లేస్ ఎక్కడికో వెళ్ళారనుకుంటున్నారా? అవునండి, ట్రఫుల్స్ అని. ఇది వెస్టర్న్ కాంటినెంటల్ రెస్టారెంట్ అనమాట. ఇక్కడికి ఎందుకు వెళ్ళామంటే మా ఇద్దరు పిల్లల బర్త్డే ఒకే రోజు సెలబ్రేట్ చేసుకుందామని ఇక్కడికి వెళ్ళాం. ఇద్దరికి ఒక్క రోజే గ్యాప్ ఉంది. ఇద్దరిది కలిసి ఒకేసారి సెలబ్రేట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి వెళ్ళామన్నమాట. చూడండి, బయట ఎన్ని కేకులు ఎన్ని రకాలు ఉన్నాయో చూసారా? అసలు బయటివి చూస్తుంటేనే అందరూ టెంప్ట్ అయిపోయి అవే తింటూ ఉంటారు. చూడండి, మేము అది చాలా రష్గా ఉంటుంది అనమాట రెస్టారెంట్. అందుకని చెప్పి బయట వెయిట్ చేస్తున్నాం. ఇంకా మాకు సీట్లు ఖాళీ లేవు. అందుకని బయట చక్కగా రోడ్డు మీదగా ఇక్కడే ఫుట్పాత్ మీదే వెయిట్ చేస్తూ ఉన్నాం. మేము ముందు పేర్లు ఇచ్చేసాం. పేర్లు ఇస్తే ఆ పేర్ల ప్రకారం మేము ఎంతమంది ఉన్నాం అన్ని సీట్లు ఖాళీ ఉండాలి కదా, అప్పుడు పిలుస్తారు. ఈలోపు మా బుజ్జిగాడిని అందరూ తలాకైపు ఫోటోలు తీసుకుంటున్నారు అని. మా బుజ్జిగాడు అప్పుడు కొంచెం చిన్నగా ఉన్నాడు, గమనించారా? ఎందుకంటే ఇది కొంచెం పాత వీడియో, చాలా టైం పట్టింది ఇది పెట్టడానికి. చూడండి, అందరూ ఇలా ఫోటోలు తీసుకుంటూ టైము, ఎందుకంటే ఎలాగో పైన ఖాళీ అవ్వాలి కదా, ఈలోపు మేము ఫోటోలు తీసుకుంటూ ఉన్నాం అనమాట కింద. ఇలా తీసుకున్న తర్వాత ఇంకా అక్కడ ఖాళీ అయిందని పిలిచారు. ఇంకా పైకి వెళ్ళిపోయాం అనమాట. వెళ్తూ ఉంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాం. లోపల కూడా ఎన్ని డిజర్ట్స్ ఎన్ని కేక్స్ ఉన్నాయో తెలుసా? వెతుక్కుంటూ వెళ్తే వాళ్ళు చూపిస్తున్నారు ఎంతమంది. మేము ఎక్కువ మంది వెళ్ళాం కదా, ఎక్కడికి వెళ్ళినా ఇలా ఎక్కువ మంది వెళ్తూ ఉంటాం. మీకు కనిపిస్తూ ఉంది కదా వీడియోల్లో అంతా. ఒకటి ఏంటంటే అండి, ఇక్కడ మా చెల్లెలు పిల్లలు అందరూ కూడా ఇక్కడ చదువుకోవడానికి జాబుల రీత్యా అలాగే ఇక్కడ చాలామంది ఉంటున్నారు. అందుకని చెప్పి అందరూ కలవటానికి మంచి అవకాశం దొరుకుతుంది ఇలాంటి సందర్భాల్లో, ఏదైనా అకేషన్స్ అప్పుడు వాళ్ళ మధ్య బాండింగ్ కూడా. ఇప్పుడు మేము ఎప్పుడు అనుకుంటూ ఉంటాం మా జనరేషన్ నెక్స్ట్ జనరేషన్కి ఈ రిలేషన్స్ ఇవన్నీ ఉండవని. కానీ ఇలా ఒక చోట ఉండటం వలన కొంచెం వాళ్ళు అప్పుడప్పుడు ఇలా కలుస్తూ ఉండటం వల్ల వాళ్ళ మధ్య కూడా బాండింగ్ పెరుగుతుంది కదా. అలా బాండింగ్ పెరగటం వల్ల వాళ్ళు కూడా ముందు ఈ జనరేషన్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి బాగుంటుంది కదా. అందుకని చెప్పి ఇలా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే నిజంగా రిలేషను ఎప్పటికైనా బాగుంటుందండి. అలా ఇలా కలుస్తూ ఉంటాం. అంటే అందరు దగ్గరలోనే ఉన్నారు. చూడండి, నేను వీడియో తీసుకుంటున్నాను. మా చెల్లిలో తను వచ్చింది, వాళ్ళ అబ్బాయి వచ్చాడు. ఇగో మా అమ్మాయి, మా అల్లుడు, మా బుజ్జిగాడు ఎంత ముద్దుగా ఉన్నాడు. అన్నీ ఇంట్రెస్ట్గా చూస్తాడు. చూడండి, ఏదైనా వాడికి చాలా ఇంట్రెస్ట్. పాలు పట్టడానికి రెడీ అవుతూ ఉన్నాం. ఇక్కడ నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఆర్డర్ చేసామన్నమాట. ఆర్డర్ వచ్చేలోపు ఏం చేస్తాం, ఇలా వీడియో తీసుకుంటూ మా బుజ్జిగాడితో ఆడుకుంటూ ఇలా టైంపాస్ చేస్తూ ఉన్నాం. ఏమేమి ఐటమ్స్ ఇక్కడ, ఇది వెస్టర్న్ అండ్ కాంటినెంటల్ అని చెప్పాను కదా, దీనిలో మన ఫుడ్డు అయితే మాత్రం ఏం దొరకదు, కష్టమే. కానీ వెరైటీలు ఏంటంటో ఇప్పుడు పిల్లలకి బాగా ఇష్టం అవుతాయిలేండి. చాలా వెరైటీలు ఉన్నాయి. అవన్నీ వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆర్డర్ చేశారు. అవి ఏమేంటో ఉన్నాయో తెలుసా? పెప్పర్ చికెన్ స్టీక్ అంట, థాయ్ గ్రీన్ కర్రీ విత్ రైస్, ఇంకోటి ఓరియంటల్ గ్రిల్డ్ ఫిష్, ఇంకోటి కాటేజ్ చీజ్ స్టీక్. చూసారు ఎన్ని రకాల గ్రిల్డ్ ఫిష్ ఇన్ లెమన్ బటర్ సాస్. అలాగే పింకీ పాస్తా నాన్ వెజ్ పెన్నె. ఇగో ఇది పన్నీర్ స్టీక్ నేను తీసుకున్నాను అనమాట. నేను నాన్ వెజ్ తిన్నా కదా, అది. దాంతోపాటు బ్రెడ్ను, ఇంకోటి పక్కన స్మాష్డ్ ఆలు ఇస్తారు. ప్రతి దానికి స్మాష్డ్ ఆలు, ఇది బటర్ది బ్రెడ్ది అనమాట. బ్రెడ్ పకోడీ టైప్లో ఇలాగా. వీళ్ళందరూ నాన్ వెజ్ రకరకాల పెప్పరు, ఇంకోటి జలపినో పెప్పర్స్ అంట. తర్వాత సంగెట్టి, పేర్లు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. చీజ్ బాల్స్ అంట. ఇంకో డెవిల్స్ చికెన్ అంట, చికెన్ రాకీ రోడ్ అంట, చికెన్ అండ్ చీజ్ పెప్పర్స్ అంట. ఎన్ని రకాలు చూడండి. చికెన్ నిలానేసే అంట. ఆ పేర్లు కూడా కొత్తగా ఉంటాయి. ఇంకోటి 3 పెప్పర్ చికెన్ స్టిక్ అంట, చికెన్ లసగ్నా అంట. ఇన్ని రకాలు ఉన్నాయి చూసారా? అసలు ఈ రకాలు మీరు ఎప్పుడన్నా విన్నారా? వినుంటారు కదా. కాకపోతే ప్రతి దానికి పక్కన స్మాష్డ్ ఆలు, అది చూసారా వైట్ కలర్ది, అది ఇస్తాడనమాట. ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ కొన్ని కామన్గా అలా ఇస్తూ ఉంటాడు. పాస్తా అవి కూడా ఒక తీసుకుంటున్నారు. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు ఆర్డర్ చేసి తీసుకుంటున్నారనమాట. చికెన్ చీజు అలాగా. ఇగో గ్రీన్ అనమాట. ఇది థాయ్ గ్రీన్ కర్రీ అంట. థాయ్ గ్రీన్ కర్రీ విత్ వైట్ రైస్. మా చెల్లెలు ఇది తీసుకుంది, వైట్ రైస్ కావాలని. నేనైతే పన్నీర్ స్టిక్ తీసుకున్నాను, కానీ అంత పన్నీర్ ఒకేసారి తినాలంటే మనకి మొహం కొట్టేస్తుంది కదా, తినబుద్దే కాలేదు. కొంచెం తినేసి మిగతాది వేరే షేర్ చేశాను. అలాగే ఇదిగో లెమన్ సోడా తీసుకున్నాం అనమాట. తిన్నాక అరగాలి కదా ఇవన్నీ మనకి. తర్వాత ఇద్దరికి కలిపి ఒకే కేకు, ఇద్దరు పేర్లు దాని మీద రాయించి తీసుకున్నాం. చూడండి, ఇద్దరు కలిసి ఒకే కేక్ని కట్ చేస్తున్నారు. మా చెల్లెలు వాళ్ళ పాప, తను చాలా వీడియోల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. మా అబ్బాయి, వీళ్ళిద్దరిది ఒకరోజు గ్యాప్తో ఉంది. అందుకని ఇద్దరిది ఒకేసారి మేము సెలబ్రేట్ చేద్దామని ఇలా తీసుకెళ్ళామన్నమాట.
చూడండి, ఇద్దరు కలిసి కట్ చేస్తున్నారు. కట్ చేసి ముందు వాళ్ళిద్దరూ ఒకరికొకరు తినిపించుకుంటున్నారు. తర్వాత అందరూ ఇక అప్పటిదాకా అంతా ఫుడ్ అంతా తినేసి ఫుల్ అయిపోయింది. లాస్ట్లో కేకు డిజర్ట్ తిన్నట్లు ఉంటుంది. అలాగే వాళ్ళు సెలబ్రేట్ చేయడానికి కూడా వాళ్ళ అన్న మా చెల్లెలు వాళ్ళ అబ్బాయి అనమాట. ఇక్కడ ఇంకో చెల్లెలు ఉంది కదా, వీళ్ళ అబ్బాయి కూడా వస్తాడు చూడండి. ఇలా మా అమ్మాయి అల్లుడు, మా బుజ్జిగాడు పాపం పాలు తాగేసి ఇంకా అలసిపోయి పడుకున్నాడు. అప్పుడు దాకా గొడవ చేసి ఆడి 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 అలసిపోయి పడుకున్నాడు. అంటే మేము తినడానికి చాలా టైం పట్టింది. నేను 1.5-2 గంటలు కూర్చొని నిదానంగా తినుకొని అప్పుడు కేక్ కట్ చేస్తున్నాం. పాపం వాడు అలసిపోయాడు, అందుకని పడుకొని నిద్రపోతున్నాడు. ఇంకా వీళ్ళందరూ కూడా వీళ్ళిద్దరికీ పెట్టడం, వీళ్ళు కూడా వాళ్ళకి తినిపించడం, ఇలా కేక్ కూడా చక్కగా ఇద్దరిది ఒకేసారి సెలబ్రేట్ చేయడం ఎంత బాగుంటుంది. వీళ్ళ మధ్య మనకి ఆ బాండింగ్ అనేది చక్కగా పోకుండా ఇలాగే కంటిన్యూ అవుతుంది. మేము అదొకటి మాత్రం ఇష్టపడతాం. అందుకే నాకు ఏమి వీళ్ళందరూని ఎప్పుడు నేను పిలుస్తూ ఉంటాను. అందుకే, ఎందుకంటే ఈ దగ్గరలోనే ఉన్నారు, దూరం కూడా లేరు. వీళ్ళు వస్తుంటే వాళ్ళ మధ్య కూడా రిలేషన్ పోకుండా అలాగే ఉంటుంది కదా. మన పాతకాలంలో అయితే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇప్పుడు లేదు కదా. లేనప్పుడు ఎవరి దారిని వాళ్ళు ఉంటారు. వీళ్ళు కానీ ఇక్కడ జాబ్ లేకుండా అలా ఉన్నట్లయితే అది ఎవరి దారిని వాళ్ళు ఉండేవాళ్ళు. అలా కాకుండా ఒకచోట ఉండటం వలన అప్పుడప్పుడు ఇలా కలుస్తూ ఉంటే అది ఆ రిలేషన్ ఇంకా నిజంగా ఎంత బాగుంటుందో చెప్పండి. మన ఉమ్మడి కుటుంబాలలాగా అలాగా అందరం ఇలా కలిసి అప్పుడప్పుడు కనీసం రోజు కలవపోయినా ఇలా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే ఆ రిలేషన్ వాళ్ళకు కూడా, పిల్లలకి అర్థం అవ్వాలి కదా మన రిలేషన్ కొంచెం. పిల్లలు కూడా ఇలా అయితే ఒకరికొకళ్ళు బాండింగ్ పెరుగుతుంది. వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా మా పిల్లల్ని అంతా అడుగుతుంటారు, తెలుసుకుంటుంటారు. అలాగే వాళ్ళు కూడా చక్కగా అప్పుడప్పుడు వస్తూ చక్కగా బాగుంటుంది అనమాట. ఇలాగ అందుకని చెప్పి మేము ఏదైనా సెలబ్రేషన్కి ఇలా అందరం కలిసి వెళ్తున్నాం. సినిమాకి వెళ్ళినా సరే ఇంతమంది అందరం కలిసి వెళ్తుంటాం. రెస్టారెంట్కి వెళ్ళినా ఇంతమందికి కలిసి వెళ్తాం. ఏదైనా బర్త్డే ఉన్నా, పండగ ఉన్నా ఇలాగ వెళ్తూ ఉంటాం అనమాట. పిల్లలకు కూడా అన్నీ తెలుస్తాయి. పెద్దవాళ్ళతో కూడా కలిసిమెలిసి ఎలా వెళ్ళొచ్చు ఏంటనేది కదా. ఎలా ఉంది కదా, ఈ రిలేషన్ ఇలా కంటిన్యూ చేస్తే బాగుంటుంది కదా. మీకు కూడా అవకాశం ఉన్నంతవరకు అలా ట్రై చేసి చూడండి. ఆ రిలేషన్ పోకుండా అలాగే ఉంటుంది కదా. ఎలా ఉందండి వీడియో? బాగుందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు సెలవు తీసుకుంటున్నాను. అలాగే మీ రిలేషన్ కూడా మీరు కూడా కాపాడుకోండి. రిలేషన్ పోకుండా ఉండటానికి వీలైనంతవరకు దూరంలో ఉండి కలవలేకపోయిన వాళ్ళు కలవరు, కానీ దగ్గరున్న వాళ్ళు వీలైనప్పుడు అప్పుడప్పుడు కలుస్తూ ఉన్నారనుకోండి. ఇక మా బాబు కోసమన్నా వీళ్ళు వస్తూ ఉంటారనమాట అప్పుడప్పుడు. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్.